మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మునుగోడు ఉప ఎన్నిక జరగకముందు రాష్ట్ర ప్రజలు రాజకీయ పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయంటే, ఉమ్మడి 10 జిల్లాల్లో 4 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆ 4 జిల్లాల్లో పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్య అనుకున్నారు. 4 జిల్లాలు ఏవంటే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి హైదరాబాద్. ఈ 4 బీజేపీకి బలమైన ఉమ్మడి జిల్లాల్లో 4 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ సోయం బాబురావు, ఉమ్మడి నిజామాబాద్ అరవింద్, ఉమ్మడి కరీంనగర్ బండి సంజయ్, ఉమ్మడి హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ 4 గతంలో టీఆర్ఎస్ బీజేపీ అని భావించారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. మరొక 4 జిల్లాలు అది కూడా టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ. అయితే టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నట్టు భావిస్తూ వచ్చింది. అది కేవలం ఒక ఆలోచన మాత్రమే, ఊహాజనితమే. ఆ 4 ఉమ్మడి జిల్లాలు ఏవి? రంగారెడ్డి, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్. ఈ 4 జిల్లాల్లో కూడా మేము ఆధిక్యతలో ఉన్నామని ఈరోజు వరకు టీఆర్ఎస్ భావిస్తూ వచ్చింది. వాస్తవానికి ఆ 4 జిల్లాల్లో కూడా బాగా బలపడింది భారతీయ జనతా పార్టీ. ఈ 8 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉన్నదని లోక విదితమే. ఇక 2 ఉమ్మడి జిల్లాలు మిగిలినాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేదు, శ్రేణులు లేరు, నాయకులు లేరు. అక్కడ భారతీయ జనతా పార్టీ 3వ స్థానం. ప్రధాన పోటీ ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కి బీజేపీ మధ్యనే జరగబోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరిగిన తర్వాత చాలా స్పష్టత వచ్చింది. ఒకటి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నగరాలు, పట్టణాలు, విద్యార్థికులు, మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలకే కాకుండా గ్రామాలలో ఉండే రైతులు, కౌలు రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల వరకు లోతుగా భారతీయ జనతా పార్టీ చొచ్చుకుపోయిందని, కనుక పట్టణాల్లో ఎంత ప్రాబల్యం ఉందో గ్రామీణ ప్రాంతంలో, గ్రామీణ వాతావరణంలో కూడా అంత బలం, కమలం పువ్వు పుంజుకుందనే అంశము మునుగోడు ఉప ఎన్నికతో తేట తెల్లమైంది. టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తూ వాళ్ళకు వస్తే కేవలం 2 పట్టణాలు ఉన్నాయి, చౌటుప్పల్ ఉంది, చండూరు ఉంది. ఆ 2 పట్టణాల్లో ఏదైనా కొద్ది ఆధిక్యత ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతంలో కారు స్పీడ్గా దూసుకుపోతుంది, భారతీయ జనతా పార్టీ అడ్రస్ ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా పోటీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వాలని భావించారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అంచనాలను తారుమారు చేస్తూ, తలకిందులు చేస్తూ, ఊహించని రీతిలో చివరికి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. గ్రామీణ ప్రాంతంలో రైతులు అధికంగా, కౌలు రైతులు అధికంగా ఉండి రైతు బంధు పథకము పొందుతూ, రైతు బీమా పథకాన్ని అనుభవిస్తూ, అత్యధికంగా రేషన్ కార్డులు, పింఛన్లు, ఉచిత విద్యుత్ సదుపాయాన్ని పొందుతూ కూడా గ్రామీణ వాసులు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారనేది ఒకంత బీజేపీ అగ్రశ్రేణి నాయకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. టీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ లాంటిది. వాళ్ళు కూడా బీజేపీ అంటే పట్టణాలకు పరిమితమైన పార్టీ, మేధావులు, విద్యాధికులు, ఉద్యోగులు,
యువకులు నిరుద్యోగ యువతకు పరిమితమైన పార్టీ అనుకున్నారు. ఇది టీఆర్ఎస్ పార్టీకి కూడా ఊహించని షాక్. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఈ విధంగా జరిగితే మరి ఈ మిడతల దండులా ఇంతమంది వెళ్ళి మోహరించి ఏదో యుద్ధం గెలిచామని అనిపిస్తున్నారు. మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగితే మనకు కష్టమనే అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ గ్రహించింది. కనుక ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పోటీ రెండు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీనే. నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని వాళ్ళని మోసం చేశాడు టీఆర్ఎస్. 3 లక్షల ఉద్యోగాలుంటే ఆ 3 లక్షల ఉద్యోగాలను నింపకుండా ఖాళీగా ఉంచాడు. నిధులు నియామకాలు నీళ్ళనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నిధుల వ్యవహారానికి వస్తే తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ధనిక రాష్ట్రంగా ఉండి రాష్ట్ర విభజన సమయంలో 24,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. నీళ్ళు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అయితే జరిగింది, అప్పులైతే పెరిగిపోయినాయి. కానీ 1 ఎకరానికి కూడా నీరు పారటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే మాకు కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇంటికొక ఉద్యోగం అని ప్రచారం చేశారు. ఇంటికొక ఉద్యోగం కాదు కదా, గ్రామానికి ఒక ఉద్యోగం, మండలానికి ఒక ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి లేదు. కనుక నిధులు నియామకాలు నీళ్లు పూర్తిగా ఘోర వైఫల్యం చెందింది. అధికారంలోకి వస్తే ముందు కాంగ్రెస్ పార్టీలో విలీనం అన్నాడు. రాష్ట్రాన్ని విభజించే వరకు సోనియా గాంధీ దేవత అన్నాడు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాక్షసి అన్నాడు. ఆ విధంగా మాట మార్చి నేను విలీనం చేయవలసిన అవసరం లేదు, మా టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా కొనసాగించమంటున్నారు అన్నాడు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు. దళితుడిని మోసం చేశాడు. దళిత బంధని ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలని నేను మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తా అన్నాడు. ఏదో కేవలం శాంపుల్ కోసం అక్కడ ఇక్కడ వేసి రాష్ట్రంలో దళిత బంధు కేవలం ప్రచారానికే పరిమితం, కానీ ఎవరు అనుభవించే పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్ అని కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులతో దాని కొంత అదనపు మొత్తాన్ని జోడించి డబుల్ బెడ్రూములు, అందరికీ డబుల్ బెడ్రూములు అన్నారు. ఈ అభివృద్ధి అనేది తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 నియోజకవర్గాలకే పరిమితమైన అనే విమర్శలు కూడా ఉన్నాయి. సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం, గజ్వేల్ కేసీఆర్ నియోజకవర్గం, సిద్దిపేట హరీష్ రావు నియోజకవర్గం. తెలంగాణలో అభివృద్ధి ఎంతో అంతో జరిగిందంటే మీకు కనపడేది కేవలం 3 నియోజకవర్గాలని చెప్పి మేధావులు, రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. గత 8 సంవత్సరాలలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. యూనివర్సిటీల్లో ఉండే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని 1,200 మంది విద్యార్థులు, యువత ఆత్మ బలిదానం చేశారు. వాళ్ళ ఆత్మ బలిదానానికి ఫలితము లేకుండా పోయింది. కుటుంబ పాలన వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, కవిత ఎమ్మెల్సీ, సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడు. అన్ని ఇంట్లోనే ఉద్యోగాలు. ఎవరికి కొలువులు, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే కేసీఆర్ కుటుంబానికి కొలువులు, ఉద్యోగాలు వచ్చాయి. కుటుంబ పాలన, అవినీతి పాలన, అరాచక పాలన, అక్రమ పాలన, అవినీతి పాలన, దీన్ని అంతం చేయాలని
తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువత, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, రైతులు, కౌలు రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ మార్పు కావాలి. నేటి కేసీఆర్ పరిపాలన ఆనాటి నిజాం పాలనను, గడీల పాలనను, రజాకార్ల పాలనను తలపించే విధంగా ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ముందస్తు ఎన్నికలు జరిగినా, యథావిధిగా నవంబర్ 2023లో ఎన్నికలు జరిగిన పోటీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ మధ్య ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడి ఇది గెలిచే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ కాదని గమనించిన గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు, క్యాడరు, శ్రేణులు వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ కమలం గూటికి చేరే అవకాశాలున్నాయి. రాబోయే కాలంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడి డిపాజిట్లు కూడా రాని పరిస్థితికి దిగజారి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనమైందో అదే దిశగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.